మా యేసు ప్రభా, అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నూతన సంవత్సరం మొదటి వారంలో ప్రభా తను మీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం. అయ్యా మేము స్తుతించుటకు, ధ్యానించుటకు ప్రభా, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన తండ్రి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి నాయన తండ్రి. మరి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. ముఖ్యంగా ప్రభా సోబైన వాక్య భాగాన్ని దీవించండి. మేము చదవబోతుండగా ప్రభా మరి వాక్యంలో ప్రతి సత్యం మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రాలు. మరి మమ్మల్ని ఇప్పుడు సంపూర్ణంగా మీకే సమర్పించుకోవాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. దయతో మా వైపు చూడండి నాయన తండ్రి. ఇప్పటి నుండి అయినా ప్రభా మీకు ఇష్టంగా మేము జీవించకు ప్రభా, మమ్మల్ని మేము మీకే సమర్పించుకోవాలని కోరుతూ ఉన్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. తన ఈ సమయంలో ప్రభా మా హృదయం అంతట్లో మీరు సమస్తం ఎరిగిన దేవుడు నాయన కనుక ప్రభా తండ్రి మా హృదయం అంతటితో మేము స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము వాక్యమును ప్రభా మేము సమీపిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. సూర్యుడు చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా మన కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. కీర్తనలు 62వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు. అబద్ధం ఆగుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణాధారము, ఆయనే నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవుడు తన మాటలు దీవించును గాక. దయగల మా ప్రభువా, పరలోకమందున మా తండ్రి, మమ్మల్ని నిత్యము కాపాడుతున్న మా దేవా, అయ్యా మీకు అనేక వేల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుత్థాన దినములో ప్రభువా మరొకసారి మీ సన్నిధికి వచ్చే మహాభాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఎందుకంటే మీకు వాక్యం సెలవిస్తున్నది, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టమై. అటు గొప్ప సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభా. నూతన సంవత్సరం మొదటి ప్రభా పునరుత్థాన దినములో మమ్మల్ని రీతిగా మీ సన్నిధిలో ప్రభా తండ్రి తీసుకుని వచ్చిన స్తోత్రాలు అయ్యా. మరి ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాలను దీవించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మాట్లాడువారు మీరు నాయన, వాక్యములో ఉన్న ప్రభా ప్రతి సత్యము కూడా బయలుపరుచువారు మీరు కనుక మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా నేను అల్పుడను ప్రభా, ఎందుకు పనికిరాని వాడను, నన్ను మీకు సిలువ చాటున మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరాన్ని మీరు ముట్టండి నాయన. మీ స్వరము ద్వారా మాకు ప్రభా వాక్యం నేర్పించండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మాలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారిని బలపరచండి.
అస్వస్థులుగా ఉన్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి. తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రభువా తను మీరే వారికి స్వస్థత అనుగ్రహించుదురు గాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మరి నన్ను మీకు స్వాధీనపరుచుకోండి ప్రభువా. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకందరికీ షాలోం. షాలోం. షాలోం అంటే ఏమిటి తెలుసా? సమాధానం. దేవుడు మీకు సమాధానము దయచేయును గాక. హల్లెలూయా. ఎంతమంది సమాధానం కావాలి? దేవుడు సమాధానం కలుగజేసేవాడు ఆయన, శాంతినిచ్చేవాడు ఆయన, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 వాక్య భాగాలు చదువుకున్నాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం నుంచి, తర్వాత కీర్తన గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ సమయంలో నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ కూడా షలోం. షలోం అంటే సమాధానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, కీర్తన గ్రంథంలో చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో బండ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 62వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. తర్వాత ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. దేవుని స్తోత్రం. కోట, బండ. బండ ఎవరు తెలుసా? బండకు దేని గుర్తు? బండ అంటే వాక్యంకే గుర్తు, ఒక ప్రత్యక్షత గుర్తుంది. మీకు తెలుసు కదా, యేసు ప్రభువు ఏమన్నారు? నా సంఘమును నేను ఎక్కడ కడుతున్నాడు ఆయన? నిజమేనా? ఇక్కడ ఉన్నారు కదా మీరు. హల్లెలూయా. అవునండి. పునాది కాదు, దానికి కావాల్సింది బండ. బండ అంటే ప్రత్యక్షత. వాక్యం అనే ప్రత్యక్షత మీద నా సంఘాన్ని నేను కడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే బండ దేవుడు ఆశ్రయ దుర్గము. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు కీర్తన గ్రంథంలో చూడండి, ఆయన ఏమన్నాడు చూడండి, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను కదలింపబడను. అంటే కదలింపబడనంటే నేను ఎక్కడ ఉంటానో, దేవుడు నన్ను ఎక్కడ ఉన్నామని అక్కడే ఉంటాను కదా. ఇటు వెళ్ళనండి. ఏ దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడో నేను అక్కడే ఉంటాను. దేవుని బిడ్డలను దేవుడు ఎక్కడ పెడతాడు? ఆయన వాక్యంలో పెడతాడు కదా, ప్రత్యక్షతలో పెడతాడు కదా. ప్రత్యక్షత ఉంటే ప్రతిదీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఆ ప్రత్యక్షత ద్వారా వారు ఏం చేస్తారంటే వాక్యం ప్రకారంగా నడుస్తారు, జీవిస్తారు. ప్రత్యక్షత లేకపోతే ఏమి నువ్వు జీవించలేవు. ప్రత్యక్షత లేకపోతే నీ వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, కనుక బైబిల్లో బండ దేనికి సాదృశ్యం ఉన్నది ప్రియులారా? తెలుసు కదా, దేవుని ప్రత్యక్షకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. మీకు తెలుసా, యేసు ప్రభువు వారు శిష్యులతో ఒక మాటలు మాట్లాడతారు. కూర్చోండి. శిష్యులతో ఏమంటాడు ఆయన? ఏమంటారంటే, ప్రజలందరూ నన్ను ఏమనుకుంటున్నారు? శిష్యులతో అన్నప్పుడు శిష్యులు వాళ్ళు చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు. కానీ పేతురు ఒక మాట చెప్తారు ప్రియులారా. పేతురు ఏమంటాడు? నీవు సజీవుడమైన క్రీస్తు అంటాడు. ఆమేన్. నీవు సజీవుడైన క్రీస్తు అంటే అర్థమైంది అంటే ఎట్లా తెలుసుకున్నాడు పేతురుకి ఎవరు చెప్పలే కదా. ఈ సంగతులు ఎవరు బయలుపరిచారు? పేతురుకి దేవుడు మాత్రమే బయలుపరిచాడు. ఆమేన్. అందుకనే ప్రత్యక్షత చూడండి. ఎందుకంటే ఎవరికి అర్థం కాని విషయాలు పేతురుకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.
బైబిల్ చెప్తున్నది, నరులు నీకు దీన్ని బయలుపరచలేదు, మరి బయలుపరిచింది దేవుడు మాత్రమే. అంటే అక్కడ బయలుపాటు అనేది కావాలి. బయలుపాటు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రతి కాలం మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు ఏమైనాడో అర్థమవుతుంది, వాక్యం ఏమైనదో అర్థమవుతుంది, వాక్యం ఎలా నడిపిస్తున్నాడో అర్థమవుతుంది, ఏ కాలంలో ఉన్నామో అర్థమవుతుంది, ఏ గడియలో ఉన్నామో అర్థమవుతుంది, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు అర్థమవుతుంది, నిన్ను ఎవరు నడిపిస్తున్నారో అర్థమవుతుంది. అది ఒక ప్రత్యక్షత ఉన్నది. నువ్వు తెలుసుకుంటావు, కనుక్కుంటావు, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు కనుక్కుంటావు, అర్థం చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనుషులు నన్ను ఏమనుకుంటున్నారు, లోకం నన్ను ఏమనుకుంటున్నది అని యేసుప్రభువు వారు ప్రశ్న వేశారు. నిజమేనా? లోకం ఏమనుకుంటున్నది, మనుషులు ఏమనుకుంటున్నారు? అయ్యా, లోకం ఏమనుకుంటున్నదో, మనుషులు ఏమనుకుంటారో నాకు అవసరం లేదు, నేను మాత్రము మిమ్మల్ని ఏమనుకున్నాను, మీరు సజీవుడైన క్రీస్తు అనుకున్నాను. అదే నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిందే. లోకంతో సంబంధం లేదు, లోకం ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, లోకం నమ్మకపోయినా పర్వాలేదు. నిజమేనా? నువ్వేమనుకున్నావు, నువ్వు ఎట్లా నడుస్తావు, సజీవుడమైన క్రీస్తువు నీవు అని గ్రహించింది పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అందుకనే దేవుడు బండ ఆ విషయాలు ఆయనకు అర్థమేనంటే ఆయనకు ప్రత్యక్షత కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆమేన్. యేసుప్రభువు వారు ఏమన్నారు? నీవు ధన్యుడవు. నిజమేనా? ఏమన్నాడు యేసుప్రభువు వారు? నీవు ధన్యుడవు. మీరు చెప్తారా? ఏమన్నాడు యేసుప్రభువు వారు? మీరు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఎందుకంటే మీకేమర్థమవుతుంది? ఏమన్నాడు ఇంకా పేతురుతోటి దేవుడు యేసుప్రభువు వారు? ఏ విషయాలు నీకు అర్థమవుతున్నాయి చూడండి. ఎందుకు ధన్యత మాట దేవుడు యేసుప్రభువు వాడుతున్నాడంటే ఆయనకు ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకానికి తేడా, నీకు తేడా ప్రియులారా. ఒక ప్రత్యక్షత నీకు రావాలి. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మనం చదువుకున్న వాక్య భాగాలు వేరు. నిజమేనా? చదువుకున్నది ఎక్కడ, ఏ గ్రంథాలు మనం చదువుకున్నాం, ఏ స్థలాల్లో దేవుని వాక్యం చదువుకున్నాం? యెషయా గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం. రెండిటికి రెండు కలవకపోవచ్చు, కానీ అక్కడ అర్థం ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం. షాలోమ్. షాలోమ్ అంటే అర్థం ఏంది? సమాధానం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. షాలోమ్ అనే మాట ఎవరు వాడతారంటే, ఎవరు వాడతారు? హెబ్రీలు వాడతారు. వాళ్ళు వాడతారు. షాలోమ్ అంటే సమాధానం. ఇజ్రాయేల్ వాళ్ళు, హెబ్రీలు వాళ్ళు వాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఫిన్నిష్ భాషలో దీన్ని ఇంకో రకంగా చెప్తారట. ఏం చెప్తారంటే ప్రియులారా, జుమాలస్ రువాహు. జుమాలస్ రువాహు అని అంటారట. దాని అర్థం ఏంటంటే దేవుడు మీకు సమాధానము కలుగ చేయును గాక. ఫిన్నిష్ భాషలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక మాట దేవుని పోగుతుంటాడు చూడండి. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన పెళ్లి కుమార్తెకి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? షలోమ్ అని. ఆమేన్. ఆయన పెళ్లి కుమార్తెకే నిజమైనటువంటి ఏర్పరచబడినటువంటి వధువుకి, సంఘానికి షలోమ్, సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే మనం చదువుకున్న లేఖనాలు ఒక్కొక్కటి విభేదించినట్టు కనబడుతుంది, కానీ వాక్యం ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, సంబంధం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే షాలోమ్ చూడండి ప్రియులారా, ఇక్కడ ఏముందంటే మనం యెషయా గ్రంథంలో అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యము? యెషయా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? చీకట్లో ఉన్నట్టేనా? దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఇంకైనా? లెమ్ము, వెలుగు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. చూడండి, షలోమ్ అంటే ఏంటంటే శుభోదయం. శుభోదయం అంటే
ఉదయం అంటే చీకటి కాదు, ఉదయం అంటే వెలుగు. అందుకనే మార్నింగ్ అందరూ ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్, లేకపోతే శుభోదయం. నిజమేనా? ఉదయం, ఉదయ వేళ అంటే చీకటి కాదు, అది దేవుని స్తోత్రం. అక్కడ ఏముంది? అక్కడ వెలుగున్నది. హల్లెలూయా. అందుకే వాక్యంలో చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఏంటిది తర్వాత? యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరం అంతా కూడా మీకందరికీ షలోమ్ అంటే సమాధానం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, మరి ఈ సంవత్సరంలో చీకటి వెలుగు రెండు ఉంటాయి. అంటే దాన్ని పోరాడవలసింది మీరే. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే ఒక సుఖమే కాదు, కష్టం కూడా ఉంటుంది. కనుక పోరాడవలసింది సంవత్సరం అంతా మేము హాయిగా ఉండాలండి, సంతోషంగా ఉండాలంటే కాదు. కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏదో రకమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏం చేయాలి? మనం కీర్తనలో చదువుకున్నాం ఆ మాట. ఆయన ఏమన్నాడు? 2వ వచనంలో, కీర్తనలు 62లో చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఆయన ఏమన్నాడు? ఆయన నా ఆశ్రయదుర్గము ఆయనే, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏది వచ్చినా కానీ నాకేమీ కాదు. ఆమేన్. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నాను? బండ అనే ప్రత్యక్షత మీద, బండ అనే ప్రత్యక్షత నేను కలిగి ఉన్నాను, వాక్య ప్రత్యక్షత నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే వెలుగు చీకటి రెండు నువ్వు ఎదుర్కొని పోతున్నావు. ఎందుకంటే వెలుగు ఉదయం, చీకటి అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. జీవితంలో రెండు మనకు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని ఎదురిస్తూనే ఉండాలా. నేను చీకట్లోనే ఉండాలని కాదు. దేవుడు అన్నాడు వెలుగును చీకటిని వేరుపరచమన్నాడు. మన ఆదికాండంలో చూసినాం. నిజమేనా? దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాను అని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. అయినప్పటికీ చీకటి అంటే ఒక రకమైనటువంటి కష్టాలంటే మన జీవితాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా వెలుగు ఏం చేస్తుందంటే, అంటే వాక్యము, వెలుగంటే దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. నిజమేనా? దాన్ని పారద్రోలుతూ ఉంటుంది. అంటే వెలుగు వచ్చినప్పుడు చీకటి కనపడదు. నిజమేనా? హల్లెలూయా. కనుక అటువంటి గడియలో మనం జీవిస్తున్నాం ప్రియులారా. గమనించండి. షలోమ్ అనే చెప్పేదానికి కారణం ఏంటంటే సమాధానం అనేది మనం అందరం కోరుకుంటాం. నిజమేనా? అయితే సమాధానం అనేది హృదయంలో నుంచి రావాలా. హల్లెలూయా. సమాధానం హృదయంలో నుంచి రావాలంటే హృదయంలో ఏమి ఉండాలంటే వెలుగు ఉండాలి. వెలుగంటే వాక్యం ఉండాలా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ దినాల్లో చూడండి, ప్రపంచం అంతా కూడా చీకటిమయంతోనే ఉన్నది. మీకు తెలుసా? ప్రపంచమంతా ఘోరమైన చీకటిలోనే ఉంది. కానీ వెలుగు కూడా ఉన్నది. కానీ వెలుగును పొందుకునేవారు లేరు. యేసుప్రభు వారు వెలుగుగానే వచ్చారు ఆయన. కానీ చీకటి దానిని, బైబిల్లో యోహాను సువార్తలో ఉండదు చూడండి మాట. చూడండి, యోహాను సువార్తలో ఏముండదు చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ 4వ వచనం. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఆయనలో ఏమున్నది? ఆయనలో జీవం ఉండెను. తర్వాత ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. తర్వాత ఆ వెలుగు చీకటిలో
ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. చూసిండ్రా? అర్థమవుతుందా? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుండెను కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లారా, వెలుగు వాక్యము అనేది ప్రపంచమంతా ప్రకటించబడుతూనే ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. కానీ గ్రహింపకుండెను. యేసు ప్రభువు వెలుగై ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. అది ఆ కాలమే కాదు, ప్రతి కాలంలో కూడా వెలుగే. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా వెలుగై ఉన్నది. ఏ కాలమైనా కానీ అది వెలుగై ఉన్నది. హల్లెలూయా. గమనిస్తున్నారా? కనుక చూడండి, మనం చూస్తున్నాం ప్రియులారా, ఎన్నో సంవత్సరాల నుంచి చీకటి కటిక చీకటి దాకా వచ్చేసింది. ఇప్పుడు మీకు తెలుసా? వింటున్నారా? హల్లెలూయా. ఈ చీకటి అందుకనే బైబిల్ చూడండి ఏముంది ఇక్కడ, ఏషియాలో ఏముందంటే అక్కడ ఏముంది? చీకటి. ఒకసారి మళ్ళీ చదువుతారా? 60 చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. మొదట్లో ఏముంది? లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్లుము. మరో మాట్లాడదాం ఏంటంటే, నువ్వేమాత్రం చీకట్లు ఉండడానికి లేదు, నువ్వు వెలుగై ఉన్నావు కదా. నువ్వు లేవాలి, లెమ్ము, చీకటి నుంచి బయటికి రా, బయటకు వచ్చేసేయి, లోకం నుంచి బయటకు వచ్చేసి లెమ్ము, తేజరిల్లుము, వెలుగుగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మరి దేవుడు వాక్యము వెలుగై ఉన్నప్పుడు, మరి ప్రపంచం అంతా చీకటితో ఉన్నప్పుడు వెలుగు వచ్చినా కానీ వెలుగు వారు గ్రహింపకుండేను అని బైబిల్ చెప్తున్నది. యేసు ప్రభువు వారు ఆ కాలంలో వెలుగై ఉన్నాడు కానీ గ్రహించలేదు. నిజమే కదా? ఏం చేసిన గ్రహించకుండా ఆయన యేసులో వేశారు. ఆ కాలంలో ఏం చేసినారు? హల్లెలూయా. సిలువ వేశారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అంటే సిలువ వెలుగునే, వాక్యమునే గ్రహింపక వెలుగునే సిలువ వేసినట్టు యేసు ప్రభువుని సిలువ వేశారు. దేవుని స్తోత్రం. వేసింది ఎవరు? ఆ స్వజనులే. సొంత వాళ్ళు ఏం చేసినారంటే సిలువకి అప్పగించారు. హల్లెలూయా. సృజించిన సృష్టికర్త మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ వెలుగును చీకటి గ్రహించలేదు. ఆమేన్. చూడండి, ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ శరీరంలో మేకులు కొట్టారు. నిజమే కదా? హల్లెలూయా. అయినప్పటికీ ఆయన హృదయం ప్రేమతో నిండిపోయింది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమతోనే ఒక మాట అన్నాడు ఆయన. అంతగా వారు సిలువ వేస్తున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు ఆయన సిలువ మీద ఒక మాట అన్నాడు. ఏమన్నారు ఆయన? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు అని ఆ మాట అనగలి ఆయన అన్నాడు యేసుప్రభువు వారు. ఎందుకంటే ఆయనే ప్రేమై ఉన్నాడు కనుక ఆయన మాట అన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడినాడు. యేసు ప్రభువులో ఉండి దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. అయితే ఎరుగరు అనే మాట చూడండి, ప్రపంచమంతా కూడా చీకట్లో ఉంది, ఎరగట్లేదు, తెలుసుకోవట్లేదు. యేసు ప్రభు ఈ మాట చెప్పలేదా? గ్రహింపకుండెను, ఆయనను ప్రపంచం గ్రహించకుండెను, వెలుగు కలిగెను, వెలుగు వచ్చింది, గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు గమనించండి. ఎందుకంటే గ్రహించకుండానంటే ఒక నిర్లక్ష్యం అక్కడ ఉంది, పట్టించుకోవడం లేదు. గమనించండి, వెలుగుగా యేసు ప్రభువు వచ్చినప్పుడు, వెలుగుగా వాక్యం వచ్చినప్పుడు దాన్ని గ్రహించడం లేదంటే అర్థం ఏంటంటే పట్టించుకోకపోవడం లేదంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యమే. ఈనాడు ప్రపంచంలో చాలా సంఘ శాఖలు ఉన్నాయి ప్రపంచంలో. చూడండి, అయినప్పటికీ దాన్ని వారు పట్టించుకోవట్లేదు. వెలుగును అంటే వాక్యంలో పట్టించుకోవట్లేదు.
ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని పట్టించుకోవట్లేదు. హల్లెలూయా వింటున్నారా? హల్లెలూయా. అట్లాగే చూడండి ప్రియులారా, వాక్యమును పట్టించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలు, ప్రతి పురుషులు తమ ఇష్టం ఉన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. సోదరీలు వారి ఇష్టం ఉన్నట్టునే వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే వెలుగు వారి మీద ఉదయించడానికి ఇష్టపడుతున్నా కానీ వాక్యాన్ని వారు తిరస్కరిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడండి. వాక్యము ద్వారా ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. వెలుగుగా ఉండు, వెలుగు జీవితం జీవించు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించు, అనేక రీతులుగా అనేక సందర్భాల్లో అనేక వర్తమానాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్. కానీ వారు లోకాన్ని ప్రేమిస్తారు. అంటున్నారా? చీకటినే ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు. బయటికి రమ్మనము వాక్యం చెప్తుంది, వెలుగు చెప్తుంది, కానీ గ్రహించడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఈ సమయంలో ప్రవక్త కొన్ని విషయాలు చెప్తారు ప్రియులారా. బట్టలు ధరించిన విషయంలో చెప్తారు. వారు ఇంత వర్తమానము అంటే సత్యం తెలుసుకున్నా కానీ వారు ఇంకా లోకరీతిగానే వారు ప్రవర్తిస్తారు. వస్త్రాల విషయంలోనూ, తర్వాత వారి యొక్క ప్రవర్తన విషయంలో కూడా ఇంకా వారు ఎట్లా ఉన్నారంటే లోక విషయంలోనే ఇంకా వారు ప్రవర్తిస్తారు. జుట్టు కత్తిరించిన విషయంలో కూడా వారు అదే రీతి వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఎలా కొనసాగుతున్నారో చూడండి. ఒకవైపు వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది, కానీ వారు ఆ రీతిగానే జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా వెలుగు ఇంకా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు అదే చీకటిలోనే కొనసాగుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా. అయితే మీరు గమనించండి, బైబిల్ ఏం చెప్తున్నదంటే ప్రత్యక్షత ఎవరు కలిగి ఉన్నారు? పేతురు కలిగి ఉన్నాడు. అట్లాగే మీరు బైబిల్లో చూడండి, కాలాలను చూడండి, 7 సంఘ కాలాలను మీరు చూడండి. దేవుడు ఆకాశంలో గుర్తులు చూపెడతాడు. దేవుని స్తోత్రం. 7 సంఘ కాలంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ మన దగ్గర అక్కడ కనబడుతూ చూడండి. మొదటి సంఘ కాలంలో ఏమైంది? నిజమేనా? హల్లెలూయా. మొదటి సంఘ కాలంలో వెలుగు ఎక్కువగా ఉంది. నిజమేనా? రెండవ సంఘ కాలంలో కొంచెం కొంచెం చీకటి వచ్చిందా? తర్వాత రెండవ సంఘ కాలంలో తర్వాత చివరి దాకా కూడా వెలుగు తక్కువైపోతుంది. వింటున్నారా? హల్లెలూయా. సంఘానికి గుర్తు ఏంటంటే చంద్రుడు. ఆమేన్. సూర్యుడు దేవుని వాక్యానికి వెలుగు గుర్తు. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి పిల్లలు. అయితే చీకటి ఈ రీతిగా మొదటి నుంచి కమ్ముకుంటూనే వస్తున్నది. చివరి దాకా కూడా చీకటి కమ్ముతూనే ఉన్నది. కానీ వెలుగు ప్రతి కాలం కూడా వెలుగు ఉన్నది. నిజమేనా? మొదటి సంఘకాలంలో వెలుగు లేదా? ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుడు వెలుగు తీసుకొచ్చాడు. ఆ కాలానికి సంబంధించిన వర్తమానం తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఏమైంది? తర్వాత ఇంకేమైంది? చీకటి అంటే దాన్ని గ్రహింపకుండాను, దాన్ని ఎవరు గ్రహించడం లేదు. చివరి దాకా కూడా లవోదికీయ సంఘం ఆఖరి సంఘకాలం వరకు కూడా అవి ఆ చీకటి ఎక్కువైపోయింది. అంటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి వాక్యములో మనం ఉంటేనే, వాక్యం మన లోపల ఉంటేనే సమాధానం. ఆమేన్. వాక్యం లేకుండా జీవిస్తే సమాధానం లేదు. అంటున్నారా? లోకం సమాధానం కాదు, ఆత్మీయంగా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం మన లోపల ఉంటే సమాధానమే. వాక్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే ఉంటే సమాధానమే, శాంతి. యేసు ప్రభువే వాక్యమై ఉన్నది. యేసు ప్రభువే కాలానికి సంబంధించిన వర్తమానమై ఉన్నది. చూడండి, ఏ కాలాల్లో ఏ వర్తమానాలు ఉన్నాయో ఆయా వర్తమానాలు చేర్చుకునే వారు చీకట్లోనే ఉన్నారు. అర్థమవుతుందా? అవునండి, చీకట్లో ఉన్నారు. కనుక వారు ఏం చేయాలా? ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుని వారు కలిగి ఉండాలి. వర్తమానం వారు కలిగి ఉండాలి.
అప్పుడు వారు వెలుగును కలిగి ఉంటారు, వాక్యాన్ని కలిగి ఉంటారు, యేసు ప్రభువును కలిగి ఉంటారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆఖరి కాలంలో చూడండి, మనం జీవించిన ఈ కాలం ఆఖరి కాలమే కదా, నిజమేనా? హల్లెలూయా. ఏ కాలం మనం జీవిస్తున్నాం? ఆఖరి కాలము ముగింపు. ఆఖరి కాలం కూడా కాదండి, అయిపోతూనే ఉన్నది. కాలాలు ఇంకెక్కడ ఉన్నాయి? లేవు. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, నేటి సంఘాల మీద చీకటితో కమ్ముకున్నాయి సంఘాలు. ఏ సంఘం మనకు అవసరం లేదు. ఏం కావాలి? చీకటితో కమ్మబడిన సంఘం మనకు అవసరం లేదు కదా, అవునా కదా? సంఘము నుంచి బయటకు వచ్చింది, బయటకు పిలబడింది, వధువు అయి ఉన్నది. వధువు దేనితో నింపబడి ఉంటుందంటే ఆ గడికు సంబంధించిన వెలుగుతో నింపబడి ఉంటుంది. అర్థమవుతుందా? సంఘము క్రీస్తు కోసము నిలబడదు, కానీ సంఘం నుంచి బయటకు వచ్చిన వధువు ఉన్నది. వధువు మాత్రమే క్రీస్తు వాక్యాన్ని కలిగి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, అందుకనే మనము ఈ గడియను బట్టి ఏదైతే వర్తమానం మనకు వచ్చిందో, వెలుగు వచ్చిందో, అది మాత్రమే మనం పొందుకోవలసి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే జనములపై, ప్రపంచంలో ప్రతి ప్రజల మీద కటిక చీకటి కమ్ముకొని ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకు తెలుసు కదా, ఒకప్పుడు పోపు గారు యెరూషలేము దేశానికి పోయినాడు. అందరూ కూడా తెలుసు. 7 సంవత్సరాల పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది. నిజమే కదా? హల్లెలూయా. ఆయన పోయినప్పుడు ఏమైందండి? అక్కడికి పోయినప్పుడు ఏం కనబడింది? ఆకాశంలో. నిజమేనా? హల్లెలూయా. అక్కడ గురుతు, ఇక్కడ గుర్తు, 2 గుర్తులు కనబడుతున్నాయి. ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఆ దేశానికి వెళ్ళాడు, అసలు యెరూషలేం అంటే మనకు సంబంధం లేదు, తెలుసా మీకు? మనకు పరమ యెరూషలేంతో సంబంధం ఉన్నది కదా. నూతన యెరూషలేం అనే బైబిల్లో ఉంది. ప్రకటన 21లో ఉంటుంది. నిజమేనా? నిజమే కదా. ఈ యెరూషలేంలో ఇప్పుడు ఏమో జరుగుతుందండి ప్రపంచంలో, కానీ కాదండి. యెరూషలేము వధువుగా సిద్ధపడింది, అలంకరించబడింది అని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే చూడండి ప్రియులారా, అయితే అక్కడ పోపు అక్కడికి వెళ్ళినప్పుడు మనం దానిలో చూపెడతాడు 7 చందమార, అంటే చీకటి చూపెడతాడు, సగం సగం సగం, అదే కనబడుతుంది మనకి. అది హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సూచనలు చూపెడతాడు. అర్థమవుతుందా? సూచనల ద్వారానే వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఫుల్ఫిల్ చేస్తాడు. ఫుల్ఫిల్ అంటే నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. అవునండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పినా జరగాలి, జరుగుతున్నది, జరిగింది కూడా. ఆమేన్. కనుక చూడండి, మరి కటిక చీకటి మరి కమ్మి ఉన్నది సంఘాల మీద, లోకం మీద. కానీ ఖచ్చితంగా ఆ కాలానికి సంబంధించిన వెలుగు మాత్రము దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏం చేయాలి ప్రియులారా? గమనించండి. ఎందుకంటే వెలుగు, ఆ కాలానికి సంబంధించిన వెలుగు మాత్రం మనం తప్పకుండా మనము కలిగి ఉండాలి, పొందుకోవాలి. వెలుగంటే మీరు ఏమనుకున్నారు? వెలుగంటే ఆ కాలానికి సంబంధించిన వాక్యమే. నిజమేనా? అందుకనే యెషయా అంటాడు, రాబోయే ఇదంతా కూడా యెషయా ప్రవక్త చెప్తున్నాడు, కటిక చీకటి కమ్ముకున్నదని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, దీని గురించి ప్రవక్త వర్ణిస్తాడు. దాని గురించి విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. తర్వాత చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్. చూడండి, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది, ఆయన వెలుగు నీ మీద కనబడుతున్నది. అర్థం కావట్లే? అర్థమవుతుందా? కొంచెం లోతుగా మనం వెళ్తే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం.
ఎందుకంటే కాలానికి సంబంధించిన వాక్యమే వెలుగు. ఆమేన్. ఆ వెలుగు ఏం చేస్తున్నదంటే, వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి అంతా కూడా ఏం కావాలా? కనబడకుండా పోవాలా. కానీ గ్రహించడం లేదు. ప్రజెంట్గా చూడండి, ఇప్పుడైతే చూడండి ప్రియులారా, ఈ కాలము వెలుగు ప్రపంచమంతా కూడా ప్రసరిస్తూనే ఉన్నది. అంటే వాక్యము, ఈ కాలానికి సంబంధించిన వాక్యం అందరికీ కూడా తెలుసు. ప్రవక్తని తెలుసు, వర్తమానం అని తెలుసు, ఆఖరి వర్తమానం అని తెలుసు. హల్లెలూయా. కానీ దాన్ని ఎవరు గ్రహించడం లేదు. గ్రహించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచమంతా కనుక మనం గమనించినట్లయితే. హల్లెలూయా. అయితే ఎవరైతే దాన్ని గ్రహిస్తున్నారో, పొందుకుంటున్నారో, జీవిస్తున్నారో వారికే షలోమ్, వారు మాత్రమే సమాధానం పొందుకుంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యం ఉండాలి లోపల, వారికి సమాధానం ఉంటుంది. నిజమేనా? అవునండి. సమాధానం రావాలి, షలోమ్ రావాలి, సంతోషం రావాలి. కుటుంబంలోనైనా సంఘంలోనైనా కానీ సమాధానం రావాలంటే ఏం ఉండాలి? వెలుగు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే చీకటి కాదు, చీకటి అంటే లోకానికి కూడా సాదృశ్యమే. దాని లోకము క్రియలన్నీ కూడా నుంచి పారిపోవాలంటే అక్కడ వెలుగు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఈ చీకటి ఇజ్రాయెల్ని గుడ్డివారుగా చేసింది. నిజమే కదా? ఆమేన్. అవునండి. మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గరికి వర్తమానం పోవాలంటే ఇప్పుడు అందరూ కూడా గుడ్డివాళ్లే. ఇప్పుడు అందరూ కూడా ఈ శాఖల వాళ్ళందరూ కూడా వాళ్ళ కన్నులు తెరవబట్టలేదు. ఎందుకంటే వాక్యం వింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం వింటారు కానీ గ్రహించడం లేదు. ఎందుకంటే వారు ఏమై ఉన్నారు? యేసుప్రభు ఆరాధనలో ఉన్నారు. అంధులైన మార్గదర్శకులారా నప్పుడే అన్నాడన్నమాట ఆయన. నిజమేనా? అంధులైన మార్గదర్శకులారా. యేసుప్రభు అక్కడే నిలబడ్డాడు. వారు ఎదురు చూస్తున్నది ఆయనే. కానీ వారు ఆయన గుర్తించలేదు. అదే రీతిగా ఈ గడిలో ఉంటుంది. అర్థం కాలే? ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే అన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి పిల్లలు. వాక్యం ఎప్పుడు ఏం జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది. అర్థమవుతుందా? నిజమే కదా? అవునండి. యేసు ప్రభు కాలంలో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతున్నది. కొత్తదేమి లేదు. అప్పుడు ఎలా జరిగిందో అప్పుడు యేసు ప్రభువును, వాక్యమైన వెలుగును యేసు ప్రభువును వారు తిరస్కరించారు. ఈ కాలంలో కూడా వాక్యమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు, వాక్యం తీసుకొచ్చిన ప్రవక్తని, వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. నిజమే కదా? హల్లెలూయా. ఇదే ఏమై ఉన్నది? ఇదే గ్రహించడం లేదు. కనుక ఈ చీకటి అంతా వాళ్ళ మీద కమ్మి ఉన్నది. చీకటి అంతా కూడా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే పిల్లరా, మనము తప్పకుండా వెలుగును కలిగి ఉండవలసి ఉన్నది. సమాధానము, షలోమ్ అనేది మన జీవితాల్లో రావాలి, మన కుటుంబాల్లో రావాలంటే ఏం కలిగి ఉండాలి? ఆ కాలపు వాక్యము, వెలుతురు కలిగి ఉండాలి. కుటుంబం అంతా కలిగి ఉంటే కుటుంబానికి షలోమ్, సమాధానం కలుగుతుంది. దేవుని ప్రభుత్వ మాట అన్నాడు, ఎవరైతే ఆ కాలానికి సంబంధించిన వాక్యము, ఆ గడికి సంబంధించిన వెలుగు, వాక్యమైన వెలుగు కలిగి ఉంటారో వారికి సమాధానం కలుగుతుంది అన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే వాక్యం లేనిది సమాధానం రాదు. సమాధానకర్త, శాంతికర్త ఎవరు? యేసుప్రభువే కదా. యేసుప్రభువే వాక్యానికి వెలుగై ఉన్నాడు కదా. ఆయా కాలాల్లో వెలుగు వచ్చేది కూడా వాక్యమే కదా. ఆ కాలంలో వర్తమానం వచ్చేది కూడా వాక్యమే కదా. నువ్వు కాలం తీసుకుంటే నువ్వు కాలంలో వచ్చింది కూడా వర్తమానమే. ఆయన ఏమై ఉన్నాడు? ఆ కాలానికి సంబంధించినటువంటి సమాధానం తీసుకొచ్చేది వాక్యమే కదా. ఆ కాలానికి సంబంధించిన వర్తమానమే షలోమ్. అవునండి. షలోమ్ తీసుకుని వస్తుంది, సమాధానం తీసుకుని వస్తుంది. అయ్యా మాకు అంత సమాధానం కావాలంటే వాక్యం లేకుండా సమాధానం రాదు. యేసుప్రభు లేకుండా సమాధానం రాదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి పిల్లరా, అంటే మనం ఏ గడిలో జీవిస్తున్నామో అది మనం అర్థం చేసుకోవాలి. ఈ షలోమ్ అనే విషయాలు నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే, ఈ సంవత్సరం అంతా కూడా మనకందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి, మనకి, ప్రతి ఒక్కరికి కూడా
యేసు ప్రభు ఆయన వాక్యము, ఆయన వర్తమానము, ఈ కాల వర్తమానం మీలో మీరు కలిగి ఉండి మీరు షాలోమ్ అంటే సమాధానం పొందుకొందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, ఆ కటిక చీకటి అట్లా వాటి కమ్ముకున్నప్పటికీ కూడా వెలుగు వచ్చిన వారు గ్రహించట్లేదు. కానీ మనం అట్లా ఉండొద్దు. మనకు వెలుగు మన దగ్గరికి వచ్చింది, వాక్యం మన దగ్గరికి వచ్చింది. అదే వాక్యముతో మనము జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. అదే వాక్యము కలిగి మనం జీవించాలా. ఎప్పుడైతే వాక్యం కలిగి జీవిస్తామో ఈ లోకము చీకటిని అసలు మనల్ని అంటుకోదు, మనకి దగ్గరికి రాదు. వెలుగు దగ్గరికి చీకటి రాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటికి రాదు. వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఈ డినామినేషన్లు అక్కడ ఉండవు, శాఖలు అక్కడ ఉండవు, సిద్ధాంతాలు అక్కడ ఉండవు. ఎందుకంటే వాక్యమే వెలుగై ఉన్నది కనుక ఏ సిద్ధాంతం అక్కడికి రాదు. సిద్ధాంతం అనేది పారిపోతుంది, శాఖలు పారిపోతాయి, దగ్గరికి రావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఎందుకంటే వెలుగు అనేది కొత్త సంవత్సరంలో నిజంగా దేవుడు వాక్యం అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుండి మనం ఏం కలిగి ఉండాలి? వెలుగును కలిగి ఉండాలి. అంటే ఈ గడియ వాక్యం మనం కలిగి ఉండి మనము వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. మనము షాలోమ్ కలిగి ఇతరులకు షాలోమ్ అని చెప్పాలా. అంటే నా లోపల సమాధానం ఉన్నది, దేవుని వాక్యం కలిగి ఉన్నాను, నేను వర్తమానం కలిగి ఉన్నాను. అదే రీతిగా మీరు కూడా కలిగి ఉండండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా మనం ఏదో కొత్త పేజీలు తిప్పుడు కాదు, లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం కాదు, తర్వాత కొత్త బుక్స్ కొనుక్కోవడం కాదు, క్యాలెండర్స్ కొత్తగా మార్చుకోవడం కాదు. ఇవన్నీ మన న్యూ లైఫ్ కాదు, నూతన జీవితం కాదు. ఏం కావాలా? ఈ గడియకు సంబంధించిన వాక్యం మాత్రం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానం ఇచ్చేదే వాక్యము. మన వస్తువులు మనకు సమాధానం ఇవ్వవు. మనం ఏది కొనుక్కున్న మనకు సమాధానం రాదు. కొత్తవి ఏవి మనకు సమాధానం ఇవ్వము. కానీ దేవుని వాక్యం మాత్రమే సమాధానం ఇస్తుంది. ఆమేన్. అందుకనే మన భవిష్యత్తు అనేది మనము తెచ్చుకోలేము, మనం కొనుక్కోలేము. మన భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉన్నది. ఆమేన్. నిజమేనా? అందుకనే దేవుని భక్తి ఏమన్నాడు? ఆయన సమయాన్ని ఆయన ఏ సమయంతో నాకు ఇచ్చాడో అదే సమయం ప్రకారం ఆయన చెప్పినట్టుగా నేను చేస్తానన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే నా జీవితం ఆయన చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రవక్త చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మన జీవితం ఎక్కడ ఉంది? మరి దేవుని చేతిలోనే ఉన్నది. ఆమేన్. మన జీవితం దేవుని చేతిలోనే ఉన్నది. మన ఆయుష్, మన భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. మరి ఇప్పటి నుండి ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, ఎప్పటికైనా మనం ఎక్కడ ఉండాలి? ఆయన చేతిలో ఉన్నట్టుగానే జీవించాలా. ఎందుకంటే మనం ఉన్నదే ఆయన చేతిలో ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే భవిష్యత్తు అనేది ఏ మనిషికి తెలియదు. హల్లెలూయా. భవిష్యత్తు గురించి ఏ మానవుడు చెప్పలేడు. హల్లెలూయా. భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు. నా భవిష్యత్తు మీకు తెలియదు, మీ భవిష్యత్తు నాకు తెలియదు, ఒకరి భవిష్యత్తు ఒకరికి తెలియదు. నువ్వేమవుతావో, ఎక్కడ ఉంటావో, ఏమి చేస్తావో ఇవన్నీ దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, వెలుగు ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తున్నదో, ఎప్పుడు దేవునికి సమాధానం ఇస్తానన్నాడో ఆ సమాధానం నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన చేతిలో నిన్ను పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. ఎప్పటికీ ఆయన హస్తంలోనే మనం ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తానని, నా అరచేతులు నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను. అవునండి, ఆయన అరచేతులలో నన్ను మనందరూ దేవుడు చెక్కి ఉన్నాడు. చెక్కి ఉన్న మనం చేతి నుంచి బయటికి వెళ్ళిపోవద్దు, జారిపోవద్దు. ఎప్పటికైనా చేతుల్లోనే ఉండాలి. ఆ హస్తం మన మీదనే ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆయన సమాధానం ఇస్తూనే ఉంటాడు. సమాధానం పొందుకుంటూనే ఉండాలి. ఆయనను కలిగి ఉంటే సమాధానమే, వాక్యము కలిగి ఉంటే సమాధానమే, వర్తమానం కలిగి ఉంటే సమాధానమే. వాక్యము లేకుండా సమాధానం రాదు. వాక్యము లేకుండా జీవితం మారదు. ఆమేన్. బైబిల్లో భక్తులు ఉన్నారు. భక్తుల జీవితాలు వారి చేతుల్లో లేవు. ఏ భక్తుని తీసుకున్నా కానీ ఆ భక్తుని యొక్క భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతిలోనే ఉన్నది. ఆమేన్. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, యెషయా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నది. అబ్రహాం తీసుకున్నా కానీ అబ్రహాం భవిష్యత్తు ఎక్కడ ఉంది?
ప్రతి ఒక్కరి ఆయుష్ దేవుని చేతిలోనే ఉన్నది. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా, పరిశుద్ధులందరూ వారి జీవితం అంతా కూడా దేవుని చేతిలోనే ఉంది. మనం ఎంతటి వారము, మన భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. భవిష్యత్తు ఏమై ఉండెనో ఏ మానవునికి తెలియదు, అదొక దేవునికి మాత్రమే తెలుసు. వింటున్నారా? మరి నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలిసే నువ్వు నమ్మినట్లయితే, నేను నమ్మినట్లయితే మనం ఎలా జీవించాలి? దేవునికి చాలా ఇష్టంగా జీవించాలి. ఎందుకంటే మన భవిష్యత్తు, మన ఆయుష్, మన జీవితము ఆయన చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, నా భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉన్నదన్నాడు ఆయన. నీ భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉన్నది. అయితే మనం ఏం చేయాలి? గడియకు సంబంధించిన వాక్యము వెలుగు, అది మాత్రమే మనకు సమాధానం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు బైబిల్లో పిల్లారా చాలామంది భక్తులు మనకందరికీ కూడా తెలుసు, వారు ఆయా కాలాల్లో ఆయా కాలానికి సంబంధించిన వాక్యపు వెలుగును మాత్రమే కలిగి ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే ఏ కాలంలో వారికి దేవుడు వాక్యమును పంపించాడో, వెలుగును పంపించాడో, ఆ కాలానికి సంబంధించిన వాక్యము వెలుగు మాత్రమే వారు కలిగి ఉన్నారు. అదే కలిగి ఉండి జీవించారు. నిజమేనా? అది కాకుండా ఇంకో కాలానికి వారు వెళ్ళిపోలేదు, ఇంకో కాలంలో ఉన్న వాక్యం వారు తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలం దేవుడు ఇచ్చాడో వాక్యము, అది మాత్రమే ఆ కాలానికి వెలుగై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే యేసు ప్రభు కాలంలో వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఎవరు తెలుసా మీకు? యేసు ప్రభు కాలంలో వెలుగెవరు? యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు. నిజమేనా? అవునండి, ఆయన వెలుగు, ఆయన వాక్యము, అది తప్ప ఇంకొకటి లేదు. నువ్వు వెలుగు మాత్రమే కలిగి ఉండు. నిన్ను ప్రజలు ఏమన్నా వెలుగు విడిచిపెట్టకు, వెలుగు నుంచి దూరం కాకు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు దేవుడై ఉన్నప్పుడు ఆయననే వారు ఏం చేస్తున్నారు? హింసించవచ్చు. నిన్ను కూడా హింసించవచ్చు. ఆయన హింసించారు, మరణం దాకా వారు శిలువ వేసి దాకా తీసుకుపోయినారు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుకనే, ఆయన వాక్యమై ఉన్నాడు కనుకనే. నువ్వు వాక్యం కలిగి ఉంటే నిన్ను కూడా వారు దూషించవచ్చు. అర్థమవుతుందా? లోకము, డినామినేషన్లో, శాఖలో, ఇంకెవరి వాళ్ళు, నేను నమ్మనోళ్ళు, నువ్వు నమ్మిన సత్యాన్ని నమ్మనోళ్ళు నిన్ను వారు దూషించవచ్చు. అయినప్పటికీ కూడా వారి వైపు చూడకు, వెలుగు వైపు మాత్రమే చూడు. నువ్వేం కలిగి ఉన్నావో దానిని బట్టే నడువు. ఆమేన్. అందుకని బైబిల్ చెప్తుంది, ఆఖరి దినాల్లో 7వ దూత గురించి బైబిల్ చెప్తూ ఉన్నది. నిజమేనా? 7వ దూత పలుకు దినములలో ఏమైంది? ఆయన దూత బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు పంపించవలసిన పంపించే వర్తమానంతో కూడా, వాక్యమంతా కూడా సమాప్తమైపోయింది. మర్మములన్నీ సమాప్తమైపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అన్ని మర్మములన్నీ కూడా సమాప్తమనే బైబిల్ చెప్తున్నది. ముద్రలు, బైబిల్లోని ముద్రలన్నీ కూడా సమాప్తమైపోయినాయి. హల్లెలూయా. ఇవన్నీ మనము కలిగి ఉంటేనే మనకు సమాధానం. ఆమేన్. సమాధానము వింటే కాదండి కదా. సమాధానము ఉన్నదట అంటే కాదు, మరి నీకు కదా సమాధానం. వెలుగు ఆయన లోపల ఉన్నదండి అంటే నీకు లాభం, నీ ప్రయోజనం ఏంటి? ఎవరు వెలిగించబడతారో వాళ్ళు వెలుగుగా ఉంటారు. ఆ వెలుగు నువ్వెందుకు కావద్దు, నువ్వెందుకు పొందుకోవద్దు? ప్రతి ఒక్కరూ వాక్యాన్ని పొందుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, శ్రద్ధ కలిగిన వారు, వాక్యము కలిగిన వారు, వాక్యం కోసం జీవించేవారు, వాక్యం కోసం సమర్పించుకునేవారు, వాళ్ళు ఏం చేస్తారంటే శ్రద్ధ కలిగి వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని కలిగి ఉండి వాక్యముగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యం ఎప్పుడు కూడా వినడానికి మనము సిద్ధంగానే ఉంటాం, కానీ కాదు, విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకోవడం, తర్వాత జీవించడం అనేది అది చాలా ముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా?
కనుక దేవుని బిడ్డలారా చూడండి, అందుకనే మన జీవితాల్లో మనకి రావలసింది, కావలసింది, పొందుకోవలసింది సమాధానం. ఆమేన్, హల్లెలూయా. మనం వేషధారులుగా ఉండొద్దండి. ఎట్లా అంటే యేసు ప్రభుకి 12 మంది శిష్యులు కాకుండా ఇంకొంతమంది శిష్యులు ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏమైంది, యేసు ప్రభు వారు చూడండి మామూలుగా చెప్పుడు వాళ్ళ అద్భుతాలు చూస్తున్నారు. ఆయన ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశారో అవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన లోతు విషయాలు చెప్పాడు. లోతైన విషయాలు చెప్పేవారికి వాళ్ళకి అర్థం కాలేదు. నిజమేనా? నిజమేనా? వింటున్నారా? మీది మీద చెప్పే విషయాలు కాదు, మన కథలు చెప్పే విషయాలు అయితే చాలామంది రావచ్చు. కథలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది వాక్యం కావాలా. కథ మన పరలోక రాజ్యాన్ని తీసుకుపోతుంది. దేవుని వాక్యమే తీసుకెళ్తుంది. ఎందుకంటే వాక్యమే జీవమై ఉన్నది. అదే మనలోనికి రావాలి అనే అది మనకు ప్రత్యక్షత ఇస్తుంది. అదే వాక్యం ద్వారా మనం జీవించాలి. హల్లెలూయా. అయితే చూడండి, ఆ కాలపు వర్తమానంలో అంటే యేసు ప్రభు వాక్యమైనప్పుడు ఆయన వెంబడించినటువంటి శిష్యులు మరి ఎందుకు దూరం అయిపోయినారు? 70 మంది శిష్యులు ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. వారు ఎందుకు దూరం అయిపోయినారు? ఆయన చెప్పేది చాలా కష్టంగా ఉన్నదండి. లోతైన విషయాలు చాలా కష్టంగా అవుతాయి మనకి కదా. ఎప్పుడైతే సత్యము మనము వింటామో, లోతు విషయాలు చెప్తే చాలా కష్టంగా ఉన్నాయని మనం ఏం చేస్తామంటే జారుకుంటారు, బయటికి వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. ఆయనతోనే ఉన్న శిష్యులు 70 మంది శిష్యులు వాళ్ళందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయినారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎటువంటిది విన్నారట చూడండి. ఆ 70 మంది శిష్యులు కఠినమైనది విన్నారట. వారికి కఠినం అనిపించిందట. ఏంటిది? దేవుని మాట కఠినం అనిపించిందట. అర్థమవుతుందా? మీకు కఠినం అనిపిస్తుందా వాక్యము? మా పాస్టర్ గారు చెప్పేది మాకు కఠినంగా ఉన్నదండి. ఏదో డినామినేషన్లో ఎవరు ఏమన్నారు, నువ్వు మంచిగా ఉన్న మీరు ఇట్లనే రండి, ఇట్లనే ఉండండి అని వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ అట్లా లేదండి. చెప్పినట్టు ఇలా చేయాలని చెప్తాడు. చాలా కష్టంగా కఠినంగా ఉంది. మేము అటన్న పోతే బాగుండు అనుకుంటున్నారేంటి? హల్లెలూయా. ఏ శాఖలు అక్కడ వెలుగు లేదండి, అక్కడ జీవం లేదండి, అక్కడ నిర్జీవం ఉన్నది. అదేంటంటే తాత్కాలికంగా ఒక తృప్తి పడుతున్నారు. మా సంఘం అని, మాది పెద్ద సంఘం అని, మాది ఏదో అని వాళ్ళు తృప్తి పడుతున్నారు. కానీ అక్కడ వెలుగు లేదు, జీవం లేదు. ఆమేన్. జీవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. చూడండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి పిల్లరా, అయితే వీళ్ళు ఏం చేసినారు 70 మంది అంటే ఇది కఠినంగా ఉన్నదండి అని వాళ్ళు ఏం చేసినట్టు ఆయన నుంచి దూరం అయిపోయినారు. హల్లెలూయా. చూడండి, యేసుప్రభు ఒక మాట అన్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చినాను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు ఆయన. నిజమేనా? నేను పరలోకం నుంచి వచ్చి ఉన్నాను, పరలోకానికి వెళ్ళిపోతున్నాను, ఎక్కిపోతాను అన్నాడు. వాళ్ళకి ఏమర్థం కాలే. ఇంకొక మాట అన్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం కలవాడు అన్నాడు ఆయన. ఈ మాటలు వాళ్ళకి కఠినంగా అనిపించినాయి కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇంత కఠినంగా మనం జీవించలేమండి. ఏదో చర్చికి మామూలుగా పోయి రావాలి కానీ దేవస్తోత్రం అని చెప్పాలి, ప్రభు భువనాలు కానీ కదా. ఇంత కఠినంగా చెప్తే మేము రామండి. కొంత ఉంటారు, ఇట్లా ఉంటారండి సంఘంలో, ఉండరా? వాళ్ళు మళ్ళీ మొక్కలు కనబడవు, వాళ్ళు రారు, కనబడరు. వాళ్ళకి వద్దు దేవుడి రాజ్యం వద్దు, పరలోక రాజ్యం వద్దు, ఇంటికన్నా ఉంటారు, ఎటో పోతారు, లోకలు కలిసిపోతాయి. ఇంత కఠినంగా అయితే మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు జీవితం చెప్పట్లో సంఘానికి మేము వెళ్తాం అనుకుంటారు. సంఘాలు కాదు కావాల్సింది, దేవునికి అది అవసరం లేదండి. దేవునికి కావాల్సింది ఎవరు? వెలుగు కలిగిన వారు కావాలా. ఆమేన్. ఆ కాలానికి సంబంధించిన వాక్యం కలిగి ఉన్నవారు కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అయితే ఇటువంటి వాళ్ళు ఏమవుతారంటే ప్రియులారా, కొంతకాలం వచ్చేసి
కొంతకాలమే దేవునితో నడిచి దూరం అయిపోయిన వాళ్ళు. ఇంకొక శిష్యుడు ఉన్న యేసుప్రభు శిష్యుడు, మీకు అందరికీ కూడా తెలుసు. యేసుప్రభుని పట్టించిన శిష్యుడు ఎవరు? యేసుప్రభుతో ఉన్నవాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇక్కడ ఈ 70 మంది శిష్యులు ఎటువంటి వాళ్ళు అంటే బార్డర్ బిలీవర్స్. కొంతకాలం సరే అక్కడ దాకా పోవుడు కదండి. మీకు తెలుసా, మోషే కాలంలో మోషేతో ఎంతమంది బయలుదేరినారు? ఐగుప్తు దేశం నుంచి 20 లక్షల మందికి పైగా బయలుదేరారు. కానీ వారు చివరి వరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతానికి వారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? తెలియకనా, చెప్పకనా, తెలియకనా వెళ్ళలేదా? తెలిసి వెళ్ళలేదా? వారికి ఎట్లా అనిపించింది అంటే కఠినంగా అనిపించింది. ఆమేన్. ఇది మేము కదా, ఆ జాషువా కాలేబులు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళిద్దరూ ఆ గురుతులు తీసుకొచ్చారు. ఆమేన్. కానీ మీరు చూసి భయపడ్డారు. అయ్యా మాకొద్దు, ఇక మాకొద్దు, మేము జయించలేము, ఈ కష్టాలు మేము భరించలేం కదా, ఈ సత్యము నమ్మితే ఇన్ని కష్టాలు ఉంటాయా, మేము భరించలేమండి అనుకుంటే లాస్ట్కి అట్లా అనుకున్న వాళ్ళందరూ కూడా చచ్చారు. మీకు అర్థమవుతుందా? వాక్యము వెలుగు వద్దు, ఏదో సంఘానికి వెళ్తాం, ఏ డినామినేషన్కి వెళ్తాం, ఎక్కడో ఉంటాం అంటే కాదండి. అది కాదు మనకు కావాల్సింది. చీకట్లో ఉండి చచ్చిపోడు కాదు, వెలుగులో ఉండి బతకాలా, వాక్యము నుండి మనం జీవించాలా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వేషధారులు లాగా మనం జీవించవద్దు. అర్థమవుతుందా? మనము దేవుని వెంబడిస్తున్నామంటే, వెలుగును వెంబడిస్తున్నామంటే వెలుగుగానే మనం మారిపోవాలా. అంతేగాని వెలుగును వెంబడించి 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 వేషధారలో జీవించొద్దండి. 70 మంది శిష్యుల గతి అదే అయింది. ఆయన వెంబడించిండ్రు. యూదా ఇస్కరియోతు కొంతకాలం వెంబడించాడు. కానీ నశించిపోయింది ఎవరు? కొంతకాలం వెంబడించి మళ్ళీ ఆగిపోయిన వాళ్ళు నశించిపోయారు. నిజమేనా? హల్లెలూయా. జీవితాంతం ఆయనతో ఉండేదానికి కదా మన దేవుణ్ణి మనం నమ్ముకున్నది. ఆమేన్. మీరు దేవుని నమ్ముకున్నప్పుడు అయ్యా నేను కొంతకాలం నేను నమ్ముతాను, నా కష్టాలు వచ్చినప్పుడు నేను పారిపోతానని చెప్తారా? కాదు కదా. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేరు కదా. సత్యదాకా నీకోసమే జీవిస్తాను కదా, మరణము వరకు నమ్మకంగా జీవిస్తాను, వాక్యముతోనే ఉంటాను, వెలుగుతూనే ఉంటాను అని చెప్పేటోళ్ళు, నిలబడేటోళ్ళు కావాలా దేవునికి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుంటున్నాను నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకు చాలామంది అనుకుంటారు, మేము దేవుని నమ్ముకున్నప్పుడు మాకు శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ కష్టాలు, బాధలు, శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడే అనుమతిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే అట్లనే నువ్వు బుద్ధి చేసుకుంటామని, సరి చేయబడతామని. ఎంతమందికి కనబడుతుంది? ఆమేన్. అవును, నువ్వు చక్కగా ఉండడానికే దేవుడు అనుమతిస్తున్నాడట, పర్మిషన్ ఇస్తున్నాడు. నువ్వు చక్కగా ఉంటామని ఆయన నమ్ముతున్నాడు. నిజమేనా? యోబు నమ్మలేదా? సాతానికి ఎంతో పర్మిషన్ ఇచ్చిండు దేవుడు. నువ్వేం చేయలేవు నా భక్తుని అన్నాడు. హల్లెలూయా. నా భక్తుని నువ్వేమి చేయలేవు అని పర్మిషన్ ఇచ్చాడు. ఎవరు? దేవుడనే యెహోవా పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే భక్తుని మీద నమ్మకం ఉంది. మరి వెలుగు నమ్మిన మనము, వాక్యము నమ్మిన మనము, మనల్ని కూడా దేవుడు నమ్మాలి. మన మీద దేవుడు నమ్మకం కలిగి ఉన్నాడు. నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇటువంటి శ్రమలకి పర్మిషన్ ఇస్తున్నాడు, రోగాలకు పర్మిషన్ ఇస్తున్నాడు. వినబడుతుందా? ఆమేన్. ఇవి మీకు కఠినంగా అనిపించొద్దు. రోగాలు వచ్చినా పర్వాలేదు, ఏది వచ్చినా పర్వాలేదు, మేము వెలుగుగానే ఉంటాం, మేము వాక్యంతోనే ఉంటాం, మేము షాలోం, సమాధానమే మాకున్నది, సమాధానం మేము కలిగి ఉన్నామని చెప్పాలా. ఇక్కడ సమాధానం ఉండదండి. మా ఇంట్లో అన్ని రోగాలేనా? చూడండి, నోరు లేదా మీకు? హల్లెలూయా. మాకు ఎప్పటికీ బాగుండట్లేదండి.
దేవుడు ఏం చేస్తలేడు, బాగు చేస్తలేడు, ఇంకా సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తారా? దేవుడు నీ లోపల ఉంటే సమాధానం కాదా? రోగాలప్పుడే నువ్వు ఎట్లా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. లేకపోతే వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? చీకటి, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఎట్లా ఉండాలి? షలోం అన్నట్టు సంతోషంగా ఉండాలా? సమాధానం ఇస్తున్నాడు దేవుడు నాకు అని నమ్మకంగా ఉండాలా? హల్లెలూయ, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అయితే మనము విశ్వాసి వేషాలు ధరించవద్దు. అంటే విశ్వాసము కాదు, కానీ విశ్వాసము అనే వేషం ధరించుకోవద్దు. అర్థం కాలే? అర్థమైందా? విశ్వాసి కానే కావు, కానీ నువ్వేం చేస్తున్నావట? విశ్వాసం అనే వేషాన్ని ధరించుకుంటున్నావు అని ప్రవక్త మాట అన్నాడు. ఇది నువ్వు చేయొద్దు. అసలు విశ్వాసమే కానే కావు, జీవితమే లేదు, కానీ ఆ వేషము వేసుకుంటున్నావు. నువ్వు విశ్వాసమైతే వేషం అవసరం లేదు, విశ్వాసంగానే జీవిస్తావు. ఆమేన్. ఇంకా వేషం ఎందుకండి? లేనిది ఎందుకు పెట్టుకోవాలా? వేషం అంటే ఏంది? లేనిది పెట్టుకోవడమే. వేషధారులు అంటారు, మన వేషధారులం కాదు. వేషధారులు కాదండి, విశ్వాసులు వేరు, వేషధారులు వేరు, అవిశ్వాసులు వేరు. ఆమేన్. దేవునికి కావలసింది విశ్వాసులే కావాలా? ఎందుకంటే అందుకనే పేతురు అంటే, అయ్యా మేము ఎటు వెళ్ళాలి, మేము ఎవరి యొద్దకు వెళ్ళాలి అనే ఒక సందర్భంలో పేతురు అంటాడు కదా. ఎటు వెళ్ళాలయ్యా అంటే పేతురు ఏమంటాడు? నిత్య జీవమైన మిమ్మల్ని విడిచి మేము ఎటు వెళ్ళిపోతాం? మీరే మాకు నిత్య జీవమై ఉన్నారు. ఆమేన్. మీరే మాకు వెలుగై ఉన్నారు, మీరే మాకు సమాధానమై ఉన్నారు, మీరే మాకు సమాధానకర్త అయి ఉన్నారు. మిమ్మల్ని విడిచి మేము ఇక్కడికి వెళ్ళిపోము. ఎక్కడికి వెళ్తాం మేము? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, మరణం వచ్చినా మీకోసమే మేము నిలబడతాం అని ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీ ఒక్కడివే నిత్య జీవ మాటలు కలిగిన వానివి అని అన్నాడు పేతురు. ఎవరు కూడా లేరు. వింటున్నారా? మీరు గమనించండి, ఒక మాట బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా. అయ్యా బోధకుడా, మీరు నిజమైన బోధకుడని ఒక ఆయన నమ్మాడు. ఎవరు గుర్తుందా మీకు? ఆయన బైబిల్లో గుర్తుందా? బైబిల్ ఆ పేరు గుర్తుందా మీకు? సత్యమును బోధిస్తున్నావు అని అన్నాడు, కానీ బయటికి రాలే. నికోదేమని ఆయన బైబిల్ ఉన్నాడా? హల్లెలూయా. కానీ చూడండి, సత్యం అని నమ్మాడు, కానీ బయటికి రాకపోయినాడు. అటు గుర్తించడం ఓకే, మనం గుర్తించు, కానీ మనల్ని దేవుడు గుర్తించాలా? హల్లెలూయా. అర్థమవుతుందా? అదే దేవుడు నిజమైన వాడండి, వాక్యం నిజమైందండి, వర్తమానం నిజమైందని నువ్వు గుర్తించినావు కావచ్చు, కానీ నువ్వు వర్తమానం ఉన్నా మీరు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను గుర్తించాలా? అవునండి. వెలుగు వచ్చింది, వాక్యం వచ్చింది, వర్తమానం వచ్చింది, గడి వర్తమానము దేవుడు నీకు ఇచ్చాడు అని నువ్వు తెలుసుకున్నావు, కానీ అది నువ్వు కలిగి జీవిస్తున్నావు అనేది దేవుడు నమ్మాలి. అది దేవుడు అడుగుతున్నాడు. వింటున్నారా? నిజమే అంటే తెలుసండి, నాకు ప్రవక్త గురించి నేను విన్నాను, వర్తమానం విన్నాను. వినుడు కాదు, తెలుసుకోవడం కాదు. నువ్వు పొందుకున్నావా, జీవిస్తున్నావా కావాలా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, మధ్యాహ్న సమయంలో గమనించాలి ప్రియులారా. ఎందుకంటే మనకందరికీ కూడా దేవుడిచ్చేది ఏంది? ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం అంతా కూడా కాకుండా ఎప్పటికి కూడా దేవుడు సమాధానం ఇస్తున్నాడు ఆయన. కానీ నువ్వు చేయవలసింది ఏంది? చీకటి నుంచి బయటికి రా. వెలుగు వచ్చి ఉన్నది, వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. ఆమేన్. లోకము చేత, ఇంకా దేని చేత? లోకము చేత, లోక అలవాట్ల చేత, లేకపోతే శాఖలు కావచ్చు, డినామినేషన్, వాటితోటి ఇంకా నువ్వు కూర్చొని ఉండవద్దు, వాటితో నువ్వు కప్పుకొని ఉండొద్దు, చీకట్లను ఉండవద్దు. వాటి నుంచి లెమ్ము, లెమ్ము, లెమ్ము. వెలుతురు వచ్చి ఉన్నది, వాక్యం వచ్చి ఉన్నది, వర్తమానం వచ్చి ఉన్నది.
చీకట్లో ఉన్నవారులారా వెలుగుద్దకు రండి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయ. లోకంలో ఉన్నవారులారా బయటికి రండి, వాక్యము దగ్గరికి రండి, సత్యము నమ్మండి. ఇది కఠినంగా ఉంటుంది. నోవు దినాల్లో వెలుగు ప్రసరిస్తూ ఉన్నది. ఆ దినాల్లో ఉన్న శాఖలు సంఘాలు వాళ్ళందరూ కూడా ఆ వెలుగును త్రోసేశారండి. అంటే నోవహులో ఉన్న వెలుగును వారు త్రోసేశారు. గ్రహింపకుండాను, గ్రహించలేదు. ఆయన వెలుగై ఉండను, వెలుగు దాన్ని గ్రహింపకుండాను. చీకటిలో ఉన్నవారు దాన్ని ఏం చేస్తున్నారు? గ్రహించట్లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు కదా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, గ్రహించినప్పుడు వెలుగు, సత్యము, వాక్యము అని మనం తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఇంకేం చేయాలా? అది పొందుకొని దాన్ని వెంబడించడం, అంటే వాక్యమును వెంబడించడం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అది మనం చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి మధ్యాహ్న సమయంలో గమనిస్తాను, నేను ముగిస్తాను. లోక బంధకాలు మనకు ఉండవచ్చు, అవి మనకు వస్తాయి. అవి లోక బంధకాల అనేటివి దేవుడు వాటి ద్వారా నేను కొడతాడు. లోక బంధకాల నుంచి దేవుడు కొడతాడు. కొట్టినప్పుడు కొన్నిసార్లు అవి నీకు కఠినం అనిపిస్తాయి, కష్టం అనిపిస్తుంది. అయితే ఆ శోధనలు దేవుడు నీకు రప్పిస్తూ ఉన్నాడు. అవి నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తావు. పరిస్థితులు మారిపోయినాయండి అని నువ్వు అనుకుంటావు. కానీ ఏది ఏమైనా నువ్వు ఎట్లా ఉండాలంటే అదే వెలుగుతూ ఉండు, అదే వాక్యంతో ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకే అవన్నీ దేవుడు నీకు రప్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంతేగాని సత్యము నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయని మేము అనుకోలేదండి అని అనుకోకు. మెథడిస్టు గొప్పది, బ్యాప్టిస్టు గొప్పది, ఇంక పెద్దగొస్తు గొప్పది, ఇంకా అది గొప్పది, ఇది గొప్పది అనుకోకు. ఎందుకంటే అక్కడ వెలుగు లేదు. అర్థమవుతుందా? అవన్నీ ఏంటి అంటే దేవుడు పెట్టినవి కావు. అవి ఆ కాలానికి సంబంధించిన వాక్యం వారికి అవసరం లేదు, వాటికి అవసరం లేదు. కాలానికి సంబంధించిన వాక్యం ఉంది, అది నీకు అవసరము. ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావో ఆ కాలంలో ఉన్న వెలుగు నీకు అవసరం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఏ వ్యాధులు ఏమి నీకు వచ్చినా కానీ నువ్వు ఎట్లా ఉండాలంటే నాకు సమాధానమే దేవుడు ఇచ్చాడు నమ్మకంతో ఉండాలా. సమాధానకర్త నీ లోపల ఉన్నాడని మర్చిపోవద్దు. ఒక మాట చెప్పిన పిల్లరా, స్వస్థత ఎక్కడి నుంచో లేదు, ఎక్కడి నుంచి రాదు. స్వస్థత మీ లోపలే ఉన్నది. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమన్నారు? ప్రవక్త మాట అన్నారు, స్వస్థత కూడా లేదండి, మీదనే ఉన్న మీ లోపలే ఉంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తున్నది? ప్రార్థన చేయనప్పుడు మీరు ఏమైతే అడుగుతున్నారో అవి ఏం చేయాలా? పొంది ఉన్నామని, అంటే జరిగిపోయిన నమ్మాల్సిందే కదా. అంటే ఇక్కడ మరి స్వస్థత నీ దగ్గరే ఉంది. విశ్వాసము ఉంటే జరిగింది, నువ్వు నమ్మినట్లయితే జరిగింది అనుకోవాలంతే. జరిగిందని అనుకుంటే దేవుడు తప్పకుండా దాన్ని జరిగించినని నమ్ముతావు. ఆమేన్. ఆ నమ్మకమే విశ్వాసం అనేది ఎట్లా ఉన్నదండి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, అందుకనే నీవు నమ్ముకున్నటువంటి ఆ వెలుగుతోనే, వాక్యముతోనే నిలబడి ఉండు. ఆమేన్. ఎప్పుడు కూడా తప్పిపోకు, ఎప్పుడూ తప్పిపోకు, తప్పిపోవాలని ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఒక సంగతి నువ్వు మర్చిపోకు, నీ భవిష్యత్తు దేవుని చేతిలోనే ఉంది. అందుకని దేవుడు నీకు వెలుగును నీకు ఇచ్చాడు, వాక్యము నీకు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు నడుస్తావని దేవుడు నిన్ను ఎప్పుడూ జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఈ గడికు సంబంధించిన వాక్యం దేవుడు నీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. నువ్వు నమ్ముతావని దేవుడు నమ్ముతున్నాడు. కనుక పారిపోవద్దు,
హల్లెలూయా. దూరంగా వెళ్ళకు, వాక్యంతో నేను నిలిచి ఉండు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, నీ జీవితంలో మృత తుల్య పరిస్థితులు వచ్చినా కానీ, మృత తుల్య పరిస్థితులు అంటే నేను చనిపోతా కావచ్చు అనే పరిస్థితులు మన జీవితంలో మనకు రావచ్చు. వచ్చినప్పుడు కూడా ఇట్లా ఉండాలంటే మనము, దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు. ఎంతమంది చెప్తారు? విశ్వాసం ఆ మాట చెప్తుంది, మీరు కాదు. మీ లోపల విశ్వాసం అంటే ఆ మాట చెప్తారు మీరు. హల్లెలూయా. యెహోవా ఈరే. అబ్రహాం ఈ మాట ఎప్పుడు అన్నాడు? యెహోవా ఈరే అనే మాట ఎప్పుడు వచ్చింది? తన కుమారుణ్ణి బలిగా దేవుడు అర్పించమన్నాడు. అర్పించమన్నప్పుడు ఏమన్నాడు? అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. కుమారుణ్ణి బలిగా అయ్యడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరు ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. కానీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కానీ ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెట్టాడు. నేను నా మాట ప్రకారం నిలబడతాడా లేదా అని దేవుడు చూశాడు. కానీ అక్కడ సిద్ధంగా ఉన్నాడు, బలిచ్చడానికి రెడీగా ఉన్నాడు. యెహోవా ఈరే. దేవుడు చూసుకుంటాడు. అది నమ్మకం, అది విశ్వాసం. ఇది మనకేం తీసుకొస్తుందంటే సమాధానం తీసుకొస్తుంది. సమాధానం ఎవరు తీసుకొస్తారు? వాక్యం తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మధ్య సమయంలో గమనించండి, సమాధానకర్త, శాంతికర్త అన్నీ కూడా దేవుని వాక్యమే, దేవుని వర్తమానమే. అది కనుక మనం కలిగి లేకపోతే మనకు సమాధానము రాదు. చూడండి, మనం సమాధానం పొందుకోలేము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను ప్రియులారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఆయన వాక్యమును, ఆయన వాగ్దానములను మీరు పట్టుకొని కలిగి ఉండి ఒక నిశ్చయత కలిగి జీవించండి. యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు, వాక్యమే వెలుగై ఉన్నది. ఈ చివరి దినాల్లో ఆయన గొప్ప పరిశుద్ధాత్మ వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నాడు ఆయన. ఆమేన్. అయితే ఆ పరిశుద్ధాత్మ వెలుగు నేను పొందుకున్నానని నువ్వు నమ్మగలిగి ఉండాలి. కురిపించిండాటండి, కురిపించిండాట అంటే అనుడు కాదు, అది నువ్వు పొందుకున్నావనేది నీ నమ్మకమై ఉండాలి. ఆమేన్. ఆ అనుభూతి అనేది నీకు వస్తుంది. వింటున్నారా? ఎప్పుడు కూడా చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే నువ్వు అనవచ్చు పొందుకున్నానని. మరి పొందుకున్న అనుభూతి నీకు వచ్చిందా? పొందుకున్న అనుభవం నీకు ఉన్నదా? ఎట్లా ఉంటుందండి పరిశుద్ధాత్మ? అనేటువంటి కొంతమంది ఉంటారు కదా. పరిశుద్ధాత్మ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఎక్కడ పొందుకున్నానండి మీరు అంటున్నారు. ఆకలి అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, భోజనం చేసినాక ఇంకో రకంగా ఉంటుంది. అక్కడ వేరే మీకు అర్థమవుతుందా కదా? నిజమేనా? హల్లెలూయా. తినకముందు ఎట్లా ఉంటుందండి? ఒక రకంగా ఉంటుంది, తిన్న తర్వాత తెలిసిపోతుంది. ఇది కూడా అంతే. పరిశుద్ధాత్మ లేనప్పటి జీవితం వేరే ఉంటుంది, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వేరుగా ఉంటుంది. అక్కడ గొప్ప మార్పు ఉంటుంది. అట్లనే ఉన్నది, ఇట్లనే ఉన్నది కాదు. అదే నువ్వు దేవునాత్మ నీలో లేనే లేదు. చూడండి, అందుకని చివరి దినాల్లో, ఆఖరి దినాల్లో దేవుడు గొప్ప పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు అనే అనుభూతి నీకు రావాలి. ఆమేన్. అది నువ్వు పొందుకున్నప్పుడు, అది నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు వెలుగుతూనే ప్రయాణం చేస్తావు. ఆ కాలపు గడియ వర్తమానంతోనే ప్రయాణం చేస్తావు. అప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాక్యముతో మనం ఉంటే, మనతో వాక్యం ఉంటే సమాధానమే కదా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఆమేన్. వాక్యము లేకుండా సమాధానం లేదండి. ఆయన ఉంటేనే సమాధానం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే వాక్యమే షలోమ్, వాక్యమే సమాధానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సరే, వెలుగు పొందుకున్న మనము, పరిశుద్ధాత్మ పొందుకున్న మనము, అప్పుడు మనం ఎట్లా ఉంటామంటే వెలుగుకు ప్రతిబింబాలుగా జీవిస్తాం. ఆమేన్. అర్థమైంది ఈ మాట?
అంటే వెలుగుకు ప్రతిబింబాలుగా జీవించడం అంటే దేవుని స్తోత్రం, మనమే వెలుగుగా మారుతాం. అవునండి, యేసు ప్రభు చెప్పిన మాట అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, నెరవేరినట్టే. వెలుగును మనం పొందుకున్నప్పుడు వెలుగుగా మనం అంటే మనమే ఒక ప్రతిబింబం అయిపోతాం. మరో మాటలో మనమే వెలుగైపోతాం. అవునండి, ఇంకా వెలుగు వాక్యమై ఉన్నది, మరి మనమేమవుతాం? లాస్ట్కి మనమే వాక్యమైపోతాం, మనమే వాక్యంగా మారుతాం. ఇంకా దేవుని వల్ల జీవిస్తాం. వర్తమానం పొందుకున్నప్పుడు వర్తమానము వల్ల జీవిస్తాం. మనలో చూస్తే నిజమైన వాక్యం అంటే నిజమైన వర్తమానం అంటే అని చెప్పగలిగేలాగా అటువంటి జీవితం మనం కలిగి ఉంటాం అంటున్నారు. షలోమ్. అప్పుడు మనకి సమాధానం, దేవుని సమాధానం అంటున్నారు. ప్రియులారా, నిజమైన వాక్యం కలిగిన వారికి, ఆ వెలుతురు కలిగిన వారికి, వెలుగు కలిగిన వారికి వారి జీవితాల్లో సమాధానమే. మీకు తెలుసా, నిజమైన వాక్యం కోసం సమర్పించుకున్న వాళ్ళు వారు ఏ పరిస్థితులు వచ్చినా వారు దేవుని విడిచిపెట్టరు, వాక్యమును విడిచిపెట్టరు. వారు పరిస్థితుల వైపు చూడరు, వాక్యం వైపు చూస్తారు. వెలుతురే వారికి కావాలి, గడియ వర్తమానమే కావాలి. ఏది ఏమైనా నా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇదే. నాతో మాట్లాడాడు ఆయన, నాకు గ్రహింపు ఇచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. నేను దాని నుంచి బయటికి రాను. ఎవరితో నాకు సంబంధం లేదు, దేవునితోనే సంబంధము. ఆమేన్. అట్లా మనం జీవించినప్పుడు మనము వెలుగుకు ప్రతిబింబాలుగా జీవిస్తాం, అంటే వాక్యానికి ప్రతిబింబాలుగా జీవిస్తాం. మరో మాటలో ఈ కాలం వర్తమానానికి ప్రతిబింబాలుగా జీవిస్తాం. మనల్ని బట్టి ఇంకొకరు మార్చబడతారు, మనల్ని బట్టి ఇంకొకరు వెలిగించబడతారు. మన జీవితమే వారికి ఒక మంచి ఏమవుతుంది? ప్రసంగం అవుతుంది. మనం ప్రసంగం చేయకపోయినా మన జీవితమే ప్రసంగంగా మారుతుంది. మరి అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. షాలోమ్. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? షాలోమ్ సమాధానము. ఎవరికి సమాధానం రావాలి? వాక్యము కలిగి ఉంటేనే సమాధానం. ఆమేన్. మరో మాటలో వర్తమానం కలిగి ఉంటేనే సమాధానం. సమాధానకర్త దేవుడు మన లోపల ఉంటే, వర్తమానం ఉంటే అదే సమాధానం. సమాధానం ఉన్నప్పుడు ఏది వచ్చినా సమాధానమే. కష్టాలు వచ్చిన సమాధానమే, ఇరుకులు వచ్చిన సమాధానమే. ఎందుకంటే దావీదు కీర్తనలు మనం చదువుకున్నాం. ఆయన ఏమన్నాడు? ఆ మాట 62వ కీర్తనలో ఒక మాట చదువుకు ముగించుకుందాం. చూడండి, ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలించబడను. ఎందుకంటే నాకు ఎత్తుగా ఉన్నాడు ఆయన, నా చుట్టూ ఉన్నది ఆయనే. ఎత్తుగా ఉన్నాడు. నా ఎత్తుగా ఉంటే ఏది నీ దగ్గరికి రాదు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు ఎత్తుగా ఉన్నాడు, చుట్టూ ఏది రాకుండా ఆయన ఎట్టున్నాడు? చుట్టూగా నీ చుట్టూ ఉన్నాడు ఆయన. ఏ సాతాను గాడు రాడు, వాడు ఆలోచనలు రావు. ఎందుకంటే చుట్టూ ఉన్నది ఆయనే కదా. వాడు వస్తే వాడే భయపడి పారిపోతాడు. అవునండి, వాక్యం ఉంది. కోటగా ఉంది, చుట్టూ కోటగా ఉన్నాడు ఆయన. ఆయనే బండగా ఉన్నాడు, ఆయన కోటగా ఉన్నాడు. కనుక నువ్వు ఎట్లా ఉంటావు? ఆయనతోనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అదే సమాధానం మనం కలిగి జీవిస్తాం. వాక్యము ద్వారా, వర్తమానం ద్వారా ఏది మనల్ని ఎడబాపదు. పౌలు ఒక మాట అంటాడు, మీకు రోగం వచ్చినా, ఇంకేంటిది, మీకు ఆకలి దప్పికలు లేకపోయినా, ఆకు వచ్చినా కానీ, బట్ వస్త్రాలు లేకపోయినా, కరువులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా కానీ దేవుడి నుంచి ఏది కూడా నిన్ను దూరము చేయదు, ఎడబాపదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఉన్నది ఆయన లోపలే ఉన్నావు. ఆయన నీ చుట్టూ ఆయన కోటగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక చూడండి, అప్పుడు షాలోమ్ సమాధానం మనం కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం.